నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ మాతాజీ తులసమ్మ గారి కోడలు సీతారామమ్మ గారు వివరించిన లీలలు కొన్ని ఇప్పుడు స్మరించుకుందాము. ఈమె శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన సత్సంగంలో, విశిష్ట సత్సంగంలో వివరించిన లీలలు ఇవి. ఆ లీలలు ఇప్పుడు కొన్ని స్మరించుకుందాం. ఈమె తులసమ్మ గారు సాధన గురించి ఒక లీల వివరించారు. తులసమ్మ గారు సాధన విధానం గురించి ఈమె వివరించారు. తులసమ్మ గారికి ఒకసారి అట్లు తినాలనిపించింది. దాంతో అప్పుడు ఆమె దండిగా అట్లు చేయించి భగవంతుడికి భగవత్ అర్పితం చేసి హారతి ఇచ్చి అవి అందరికీ పంచారు. ఆమె మాత్రం కొంచెం తీసుకున్నారు. అంటే ఎందుకంటే అలా చేశారు, అలాంటి కోరిక మరలా కలగకూడదని ఆ విధంగా చేశారని వివరించారు. అది ఇలాంటి సందర్భంలో ఇక్కడ శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారు సాధన విధానం, ఎందుకంటే మహాత్ముల సాధన విధానాలన్నీ ఒకేలాగా ఉంటాయి. మాస్టర్ గారు చేసిన సాధన విధానం, మాస్టర్ గారి సన్నిధిలో జరిగిన ఒక సన్నివేశం ఇక్కడ స్మరించుకోవడం సముచితం. ఒకసారి మాస్టర్ గారు విద్యానగర్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరో ఒకరు స్వీట్లు పంచుతున్నారు. అప్పుడు మాస్టర్ గారు అల్లు భాస్కర్ రెడ్డి గారు సార్కి స్వీట్లు తెమ్మని చెప్పారు. అదే స్వీట్ తినాలని చెప్పారనమాట. దాంతో భాస్కర్ రెడ్డి సారు అక్కడ స్వీట్ తీసుకొచ్చారు. మాస్టర్ గారు చెప్పిన స్వీట్ తీసుకొచ్చారు. స్వీట్ తీసుకొచ్చిన తర్వాత మాస్టర్ గారు దాన్ని భగవత్ ప్రసాదంగా భావించి అక్కడున్న 10 మందికి పంచి చివరికి మాత్రం కొంచెం తీసుకున్నారు మాస్టర్ గారు. అలా ఎందుకు చేశారని మాస్టర్ గారిని భాస్కర్ రెడ్డి సార్ అడిగారు. అప్పుడు వారు ఇలా చెప్పారనమాట. మాస్టర్ గారు, నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఈ స్వీట్ తినాలని కోరిక ఉంది, చాలా కాలం తర్వాత మళ్ళీ తినాలని కోరిక కలిగింది, అందుకే మరలా తినాలనిపించి అది తింటే ఆ కోరిక పెరిగి సంస్కారమై అది ఎందుకు ఉపయోగపడదు, కాబట్టి ఈ విధంగా చేస్తే కోరిక నశిస్తుందని నేను అలా చేయమని చెప్పాను అని చెప్పారు. అంటే ఇక్కడ తులసమ్మ గారి సాధన విధానానికి మాస్టర్ గారి సాధన విధానం రెండు ఒకలాగే ఉన్నాయి. ఆమెకు కూడా కోరిక, ఆ కోరికను వదిలేయాలి, మరలా ఆ కోరిక కలగకూడదని ఆమె అట్లు చేయించి అందరికీ పంచి చివరిలో కొంచెం తీసుకున్నారు. మాస్టర్ గారు కూడా అంతే, ఆ స్వీట్ తినాలనిపించినప్పుడు అందరికీ పంచి చివరిలో కొంచెం తీసుకున్నారు. అంటే మహాత్ముల సాధన విధానం ఎప్పుడైనా ఒకలాగే ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈమె వివరించిన లీల ఇంకొకటి, స్వామివారి చీటీలు రాయించి భక్తులకి ఆశీర్వదించి ఇస్తూ ఉండేవారు కదా. అలాగే ఒకసారి ఆదినారాయణ రెడ్డి గారికి తెల్ల పేపర్ ఇలా అన్నారనమాట, నువ్వు తెల్లటి పేపర్ తెచ్చుకో, నీకేం కావాలో రాసుకోవయ్యా, చెల్లిపోతుంది అని ఆదినారాయణ రెడ్డి గారికి చెప్పారు, తులసమ్మ గారి కుమారుడికి. అప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఇలా అన్నారు, నాకేం కావాలి స్వామి, ఏమీ వద్దు అని స్వామివారితో అన్నారు. అప్పుడు అని అన్నారనమాట. ఇది నారాయణ రెడ్డి గారు, నాకేం కావాలి, ఏం వద్దు స్వామి అన్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయితే సోంపల్లి వెంకయ్యలో నీవు సగభాగం రాసుకో అయ్యా అని స్వామివారు అన్నారు అతనితో. తర్వాత ఇంకొక లీల, ఒకసారి తులసమ్మ గారు వాళ్ళ ఊరు పెనవర్తిలో కొంతమంది కాశీకి వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నారు. ఈమెను కూడా, తులసమ్మ గారిని కూడా కాశీకి వెళ్దామని రమ్మన్నారు. అప్పుడు స్వామివారిని ఆమె అడిగిందనమాట, స్వామి మనం కూడా కాశీకి వెళ్దాము అంటే స్వామి ఇలా అన్నారు, ఇప్పుడు వద్దులే అమ్మ అన్నారు. దాంతో ఆమెకు అలిగి కోపం వచ్చి ఇలా అనుకొని పడుకుందనమాట. ఆవిడ స్వామి ఎక్కడికి పిలుచుకుపోవడం అంటూ బాధతో అలిగి ఆవిడ పడుకుంది. ఆ రాత్రి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆమెకు కాశీ అంతా దర్శనం దగ్గరుండి స్వప్నంలో దర్శనం చేసినట్టు అంతా చూపించారనమాట. కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళంతా చెప్తూ ఉంటే వాళ్ళకంటే ముందే ఈమె ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పారు. అంటే స్వప్నంలో స్వామివారు ఆమె చేత కాశీ దర్శనం చేయించారు. అలా స్వామివారు ఆమెకు స్వప్నంలోనే కాశీ దర్శనం చేయించి ఆ పుణ్యఫలాన్ని ప్రసాదించారు ఆమెకి.
ఆ తర్వాత ఈమె తులసమ్మ గారు శరీరం వదిలేసిన తర్వాత ఆమె అస్థికలు కలపడం కోసం కాశీకి వెళ్ళారు. అక్కడ హరిద్వార్లో ఆగారనమాట. ఆ రాత్రి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఈమె కోడలికి సీతారామమ్మ గారికి స్వప్న దర్శనం ఇచ్చి ఇలా అన్నారు, అమ్మ బదరి పోయి రండి అన్నారు. అంటే ఆమె స్వప్నంలో ఇలా అన్నారు, మీరు రండి స్వామి అని అన్నారు ఈమె. అంటే అప్పుడు స్వామి ఇలా అన్నారు, ఏందమ్మా ఆద అక్కడ ఈడగంగా ఆడగంగా ఒకటే కదా, నేను వచ్చేస్తాను, మీరు పోయి చూసి రండి అని స్వామి అన్నారు. అదేవిధంగా అంటే వీరు కాశీకి తులసమ్మ గారు అస్థికలు కలిపినప్పుడు జరిగిన సంఘటన ఇది. ఈమె వివరించిన ఇంకొక లీల. వీరు డ్రైవర్ పేరు మస్తానయ్య. తను ఒకసారి ఈ మస్తానయ్యను భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు చూసి ఇలా అన్నారు, అయ్యా నువ్వు పెద్ద బస్సు తోలుతావయ్యా, గవర్నమెంట్ డబ్బు ఉందయ్యా అని అన్నారు. అతను అనుకున్నాడు, నేనేమీ చదువుకోలేదు, గవర్నమెంట్ డబ్బు ఎలా వస్తుంది అని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ప్రైవేట్ బస్సుకి డ్రైవర్గా చేరాడు. తర్వాత ఆర్టీసీ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యి ఆర్టీసీ డ్రైవరు అయ్యాడు. అందరి భవిష్యత్తుని ఎరిగిన సృష్టికర్త అయిన శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారికి ఇలాంటి లీలలు ఏమీ అసాధ్యం కాదు కదా. ఇప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువ కాలం సేవించుకున్న భక్తుడు వేలూరి రామానాయుడు గారి అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం. వీరు వివరించిన లీలలు ఎలా ఉన్నాయి. ఒకసారి 1974లో ఒకరోజు స్వామివారు ఆ రోజు ఇలా అన్నారనమాట, ఈ రోజు నుంచి 18వ రోజుకు చనిపోయే చీటీ వస్తుందని చెప్పారు స్వామివారు. దాంతో అక్కడ ఉన్నంత సేవకులు భక్తులు అంతా బాధపడుతూ ఇలా అన్నారు, స్వామి మా గతేం కావాలి స్వామి అంటూ నిస్సహాయంగా విలపించారు. కొంతసేపటికి స్వామి ఇలా అన్నారు, మీరంతా గమ్మున ఉంటే పై వాళ్ళు బ్రతికే చీటీ వేస్తారయ్యా అని స్వామి అన్నారు. స్వామి చెప్పినట్టుగా 18వ రోజుకు స్వామివారి సన్నిహిత భక్తులంతా వచ్చారు. రాత్రి 8 గంటలకు స్వామికి ఫిట్స్ మాదిరిగా వచ్చాయి. స్వామిని 2 చేతులతో పట్టుకొని గుండానికి ఎదురుగా గోపాలేశ్వర స్వామి వారు కూర్చున్నారు. అంతా మౌనంగా నిస్సహాయంగా చూస్తున్నారు. ఇలా సుమారు ఒక 3 గంటలు గడిచాయి. తర్వాత స్వామివారి నెమ్మదిగా కోలుకొని మామూలు అయ్యారు. దాంతో భక్తులు సేవకులు అంతా ఆనందంతో భజన చేసుకున్నారు. ఇకపోతే రెండవ సన్నివేశం, ఒకసారి ఇలా వారి మహాసమాధి గురించి తెలియజేసిన ఒక రెండవ సన్నివేశం ఇది. అది స్వామివారి తలుపూరు నారాయణదాస్ స్వామి ఆశ్రమంలో ఉంటుండగా జరిగింది. అది డేటు 26/1974. ఆ రోజు స్వామివారు చాలా నీరసంగా బలహీనంగా ఉన్నారు. అక్కడ ఉన్న భక్తుడు దేవళ్ళ వెంకటయ్య ఇలా అనుకున్నాడు అనమాట మనసులో, స్వామి ఎక్కువ రోజులు జీవించరేమో అని అతను అనుకున్నాడు. స్వామి వెంటనే ఇలా అన్నారు, అతని మనసులో అనుకున్న దానికి సమాధానంగా ఇలా అన్నారు స్వామి, అయ్యా నేను అప్పుడే 8 సంవత్సరాల 2 నెలల 4 రోజుల వరకు ఉండొద్దా అని అన్నారు స్వామివారు. ఆ రోజు వెంకటయ్యతో సహా మిగిలిన అంతా విన్నారు. కానీ ఆ మాట క్రమంగా అందరూ కాలక్రమం మర్చిపోయారు. అంటే ఇలాంటి సన్నివేశాలన్నీ మనకి భక్తుల హృదయాల్లో ఏంటంటే భక్తి శ్రద్ధలు పెంచడానికి దోహదపడతాయి. కానీ ఆ సన్నివేశాల జరిగిన సన్నివేశం అక్కడ వాటి మీద మనకి అవగాహన కూడా ఉండాలి. అవి కానీ భక్తుల యొక్క భక్తి శ్రద్ధలు పెంచడానికే ఆ పరమాత్ముడు అలాంటి సన్నివేశాలను సృష్టిస్తూ ఉంటారు. ఆ విధంగా మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకసారి భక్తులు స్వామివారిని అడిగారు, తండ్రి మీరు పోతే మాకు దిక్కవరు అని కొందరు భక్తులు ప్రార్థిస్తే స్వామి ఇలా అన్నారు, పోయేది ఎక్కడికయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అని స్వామి అన్నారు. అంటే అప్పుడే చెప్పారనమాట స్వామి, తాము పరిమితమైన దేహదారి కాదు, ఎప్పటికీ నిలిచి ఉండే చైతన్య స్వరూపుడని స్వామి తమ స్థితిని ప్రకటించారు. ఆ విధంగా ఆ తర్వాత ఒకసారి భక్తులు ఇలా అన్నారు, స్వామి మేము వదిలి ఉండలేము, భిక్ష తెచ్చుకునేనా ఇక్కడ ఉంటామని అభ్యర్థించారు సేవకులు భక్తులు. అప్పుడు స్వామి ఇలా అన్నారనమాట, అలా పని లేదయ్యా, మీరు అడవిలో కూర్చున్న అన్నం వచ్చేటట్లు రాసుకోండి అని స్వామి వారికి అభయం ఇచ్చారు. ఇంకా ఇలా వివరించారు స్వామి వారితో, ఇంకా ఇలా చెప్పారనమాట, ఇప్పుడు ఎవరు ఏ పని చేసుకుంటున్నారో ఇక ముందు కూడా ఆ పనులే చేసుకోండి, ఆ పనుల్లో నేనే ఉన్నాను, నా సమాధి దగ్గర కూర్చున్న అంతా నేనున్నట్లే జరుగుతుందని స్వామివారు వారందరికీ అభయం ఇచ్చారు. ఆ అభయం వారి దగ్గర ఉన్న సేవకులకు భక్తులకే కాదు, ఇది మొత్తం అందరికీ, మన అందరికీ వారు ఇచ్చిన అభయం అన్నమాట. ఓం నారాయణ. ఆది నారాయణ.